అంటే 18 ఏళ్ల తర్వాత వాళ్ళు ఈ గ్రౌండ్ లోనే లాస్ట్ ఇయర్ ట్రోఫీని లిఫ్ట్ చేశారు. అలాగే గుజరాత్ టైటాన్స్ కి అహ్మదాబాద్ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డు ఉంది. కాబట్టి ఎటు చూసినా రెండు టీమ్స్ కి ఈ గ్రౌండ్ లో మంచి రికార్డ్సే కనిపిస్తున్నాయి. ఇంకొక బ్యాటిల్ ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ జేసన్ హోల్డర్. ఇది కొత్త బ్యాటిల్ అనమాట. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రంట్. IPL 2026 ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. RCB డిఫెండింగ్ ఛాంపియన్స్ టైటిల్ ని డిఫెండ్ చేసుకుంటారా, లేకపోతే గుజరాత్ టైటాన్స్ తమకు కలిసి వచ్చిన మైదానంలో రెండోసారి టైటిల్ ని లిఫ్ట్ చేస్తారా? ఏం జరగబోతుంది ఫైనల్లో అనే విషయాలను మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా RCB టీం అయితే క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటాన్స్ ని హ్యూజ్ మార్జిన్ తో ఓడించి దర్జాగా ఫైనల్ కి అయితే వెళ్ళింది. అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ని కంఫర్టబుల్ విక్టరీ సాధించి ఫైనల్ అడుగుపెట్టింది. మరి ఏ టీం గెలవబోతుంది ఈ రెండు టీమ్స్ లో? ముందుగా హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఎలా ఉండబోతుంది, ఫైనల్ గా ఏ టీం కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాలని మాట్లాడదాం. ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకుంటే IPL లో మొత్తం 9 మ్యాచ్లు జరిగాయి. 5 మ్యాచ్ల్లో RCB గెలిచింది, 4 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. కాబట్టి హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే చాలా క్లోజ్ గా ఉంది. ఈ సంవత్సరం ఈ రెండు టీమ్స్ మధ్య 3 మ్యాచ్లు జరిగాయి, ఇంక్లూడింగ్ క్వాలిఫైర్ 1. ఈ 3 మ్యాచ్ల్లో 2 RCB గెలిచింది, 1 గుజరాత్ గెలిచింది. అయితే గుజరాత్ గెలిచిన మ్యాచ్ అహ్మదాబాద్ గ్రౌండ్ లోనే జరిగింది. ఆ మ్యాచ్ లో RCBని 158 రన్స్ కే రిస్ట్రిక్ట్ చేసి తర్వాత గుజరాత్ టైటాన్స్ అయితే ఈజీగా చేస్ చేశారు. కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ గుజరాత్ టైటాన్స్ అయితే అది రన్ అవుతూ ఉంటుంది. అలాగే RCB టీమ్ కి ఈ గ్రౌండ్ లో మంచి అనుభూతులే ఉన్నాయి. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత వాళ్ళు ఈ గ్రౌండ్ లోనే లాస్ట్ ఇయర్ ట్రోఫీని లిఫ్ట్ చేశారు. అలాగే గుజరాత్ టైటాన్స్ కి అహ్మదాబాద్ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డు ఉంది. కాబట్టి ఎటు చూసినా రెండు టీమ్స్ కి ఈ గ్రౌండ్ లో మంచి రికార్డ్సే కనిపిస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం అంత ఈజీ కాదు. ఇక కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ కగిసో రబాడా పవర్ ప్లే లో చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఆల్మోస్ట్ మ్యాచ్ ని డిసైడ్ చేసే బ్యాటిల్ ఇది. రబాడాకి అగైనెస్ట్ గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అలాగే రబాడా కూడా విరాట్ కోహ్లీని చాలా సార్లు అవుట్ చేశాడు. ఇంకొక బ్యాటిల్ ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ జేసన్ హోల్డర్. ఇది కొత్త బ్యాటిల్ అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం విరాట్ కోహ్లీని 2 మ్యాచ్ల్లో జేసన్ హోల్డర్ అయితే అవుట్ చేశాడు. అవుట్ చేసిన విధానం కూడా సిమిలర్ గానే అవుట్ చేశాడు. ఎందుకంటే 2 సార్లు కూడా విరాట్ కోహ్లీ భారీ షాట్ కొట్టిపోయి ప్లేడ్ ఆన్ అయ్యాడు. కాబట్టి చూడాలి ఈసారి జేసన్ హోల్డర్ ని విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో. ఇక ఇంకొక మ్యాచ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శుభ్మన్ గిల్. ఇది కూడా గుజరాత్ టైటాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కనుక చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఎందుకంటే శుభ్మన్ గిల్ క్వాలిఫైర్ 2లో సెంచరీ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి భువనేశ్వర్ కుమార్ గనక శుభ్మన్ గిల్ని ఇబ్బంది పెడితే మాత్రం RCBకి చాలా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. క్వాలిఫైర్ 1లో భువనేశ్వర్ కుమార్ అయితే శుభ్మన్ గిల్ని ఒక మంచి డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఫైనల్లో శుభ్మన్ గిల్ ఎలా ఆడతాడు భువనేశ్వర్ని చూడాలి. ఇక అలాగే జాష్ హేజల్వుడ్ వర్సెస్ సాయి సుదర్శన్, అలాగే వెంకటేష్ అయ్యర్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ బ్యాటిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక మ్యాచెస్ లో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా ఫైనల్ అంటే? నాకు తెలిసి RCB టీంలో అయితే ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 12తో వెళ్తారు. అలాగే గుజరాత్ టైటాన్స్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలంటే లాస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ అయితే కాస్త ఇబ్బంది పడ్డాడు బౌలింగ్ చేస్తున్నప్పుడు. తనకి ఏదో కొంచెం ఇంజురీ అయిందంటూ అనిపించింది. అంటే తను ఇబ్బంది పడుతూ బౌలింగ్ చేశాడు. కాబట్టి తన ప్లేస్ లో ఎవరైనా తీసుకొస్తారా, లేకపోతే సిరాజ్ ని కంటిన్యూ చేస్తారా చూడాలి. మేబీ ఎవరైనా తీసుకొచ్చే పని అయితే మేబీ అర్షద్ ఖాన్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి తీసుకురారు, సిరాజ్ తోనే వెళ్తారు, సిరాజ్ కనుక ఫుల్ ఫిట్ గా ఉంటే. అలా కాకుండా సాయి కిషోర్ అయితే లాస్ట్ మ్యాచ్ లో అసలు బౌలింగ్ చేసినట్టు లేదు క్వాలిఫైర్ 2లో. కాబట్టి తన ప్లేస్ లో ఏమన్నా ఈసారి అర్షద్ ఖాన్ తీసుకొస్తారా? పిచ్ ని బట్టి డిసైడ్ చేస్తారు. జనరల్ గా మనకి అహ్మదాబాద్ పిచ్ అనేది ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కి అయితే అంత హెల్ప్ ఉండదు. ఇక టాస్ గెలిచిన టీం ఏం చేయాలంటే, జనరల్ గా అహ్మదాబాద్ ఈజ్ ఏ చేజింగ్ గ్రౌండ్. ఎంత పెద్ద స్కోర్ కొట్టినా ఇక్కడ ఈజీగా చేసేయచ్చు. ఫైనల్ ప్రెషర్ ఉంటుంది. అయినా కానీ నాకు తెలిసి టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం చేజింగ్కే వెళ్లే అవకాశం ఉంది అహ్మదాబాద్ లో. ఇక ఫైనల్ గా ఏ టీం కి గెలిచే అవకాశం ఉంది అంటే మాత్రం రెండు టీమ్స్ ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే బౌలింగ్ లో డెఫినెట్ గా RCB కంటే కూడా గుజరాత్ టైటాన్స్ కి ఒక పాయింట్ ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఈ గ్రౌండ్ కండిషన్స్ బాగా తెలుసు వాళ్ళ బౌలర్స్ కి. ఏ లెంత్ వేయాలి, గ్రౌండ్ లో షార్ట్ లెంత్ ఎలా వేయాలి, గుడ్ లెంత్ ఎలా వేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా RCB బౌలింగ్ యూనిట్ తో కంపేర్ చేస్తే గుజరాత్ బౌలింగ్ యూనిట్ కాస్త 10% బెటర్ గానే ఉంది ఈ సీజన్ లో. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా గుజరాత్ టైటాన్స్ తో కంపేర్ చేస్తే RCBకే కాస్త బలం ఉంది.
కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గుజరాత్ టైటాన్స్ ఎక్కువగా టాప్ 3 మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే మ్యాచ్లు గెలుస్తారు, లేదంటే మ్యాచ్లు ఓడిపోతారు. ఆర్సీబీ పరిస్థితి అలా కాదు. వాళ్ళ దగ్గర నెంబర్ 8, నెంబర్ 7 వరకు మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు కుదురుకున్న మ్యాచ్ని ఈజీగా గెలిపించగలరు. కాబట్టి బ్యాటింగ్లో మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి అడ్వాంటేజ్ అయి ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఏ టీం గెలుస్తుందంటే మాత్రం రెండు టీమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి, చెప్పడం చాలా చాలా కష్టం. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ని ఆర్సీబీ ఈజీగా ఓడించింది, కానీ ఇక్కడ ఫైనల్లో మాత్రం అంత ఈజీగా అయితే ఉండదు. కాకపోతే డెఫినెట్గా ఆర్సీబీకి ఎడ్జ్ అయితే ఉంది ఫైనల్లో కూడా. ఎందుకంటే ఆర్సీబీ బెటర్ బ్యాలెన్స్ సైడ్ కంపేర్ టు గుజరాత్ టైటాన్స్. బౌలింగ్లో గుజరాత్ కంటే ఆర్సీబీ కాస్త వీక్గా ఉన్నప్పటికీ బ్యాటింగ్ బలంగా ఉంది. అలాగే ఆల్రౌండర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆర్సీబీ టీంకి ఖచ్చితంగా స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది గుజరాత్ టైటాన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ టీంలో వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే తర్వాత మిడిల్ ఆర్డర్ ఎలా ఆడతారో అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎప్పుడైనా సరే గుజరాత్ మ్యాచ్లు గెలిచినప్పుడు వాళ్ళ టాప్ ఆర్డర్లోనే ఎవరో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యారు, లేదంటే బౌలర్స్ అయ్యారు. కానీ ఆర్సీబీ టీంలో కనుక మీరు చూస్తే కృణాల్ పాండ్యా కొన్ని మ్యాచ్ల్లో తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అలాగే విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్లు ఆడాడు, రజత్ పటిదార్ బాగా ఆడాడు, వెంకటేష్ అయ్యర్ బాగా ఆడాడు. కాబట్టి చెప్పలేము, ఎవరో ఒకరు కుదురుకొని బాగా ఆడితే ఆర్సీబీకి ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫేవరెట్స్ అనను, కానీ ఎడ్జ్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీకే ఫైనల్లో ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అలాగే చేసిన టీంకి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 220 రన్స్ బోర్డు మీద పెట్టాల్సిందే, లేదంటే డిఫెండ్ చేసుకోవడం చాలా చాలా కష్టం. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.